హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మా ఇంటి వరలక్ష్మి పూజను చూపిస్తున్నాను. నేను ఏ విధంగా పూజ చేశానో ఆ పూజనే చూపిస్తున్నాను. అందరూ ఇలాగే చేసుకుంటారని కాదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేసుకుంటారు. ఒక్కో ఇంట్లో ఒక్కోలా ఉంటుంది. మా ఇంటి పూజ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. అయితే నేను కలశం పెట్టి పూజ చేశాను. కలశం ఆనవాయితీ లేనోళ్ళు కలశం మానేసి సేమ్ పూజ చేసుకోవచ్చు. ఇన్ని పెట్టుకొని చేసుకోవాలని ఏమీ లేదు, మీకున్నంతలో చేసుకోవచ్చు. ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. మార్నింగు గుమ్మానికి మామిడి కొమ్మలు పూలదండలతో అలంకరించుకున్నాక గడపకి పసుపు కుంకుమ రాసి పిండితో ముగ్గులు వేసుకోవాలి. అలాగే బయట కూడా ముగ్గులు వేసుకోండి. ముందుగా ప్రసాదాలు సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోండి. రోజు పూజ చేసే పూజా మందిరం ఉంటుంది కదా, అక్కడ కూడా దీపారాధన చేసుకుని తులసి పూజ కూడా చేసుకున్నాక మీరు కావాలంటే పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ లేకపోతే తూర్పు వైపు వచ్చేట్లు ఈశాన్యం మూలన కూడా పూజ చేసుకోవచ్చు. మాకైతే పూజా రూమ్ ఉంటుంది కదా, దాని పక్కనే ప్లేస్ ఉంది. నేను అక్కడే పూజ చేసుకుంటున్నాను. ముందుగా ఇలా పూజ చేసుకోవాలనుకున్న దగ్గర గోడ ఉంటుంది కదా, అక్కడ కూడా పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకోండి. నేనైతే ఇలా 3 గీతలు పెట్టి 3 బొట్లు పెడతాను. ఇలా పెట్టుకున్నాక దాని కింద పూజ చేసుకోవాలనుకుంటున్నాం కదా, అక్కడ కూడా పసుపుతో రుద్దుకోండి. ఇలా పసుపు రాసుకున్నాక బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి. అష్టదళ పద్మం ముగ్గు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇలా వీడియోలో చూపించే విధంగా పద్మం ముగ్గు వేసుకున్నాక తర్వాత మనం పీఠం పెట్టుకోవాలి. మామూలుగా అయితే ఒక పీటే సరిపోతుంది. నేను ఎక్కువ ఫోటోలు పెడుతున్నాను, అందుకు 2 పెడుతున్నాను. ఇలా శుభ్రంగా తుడుచుకున్నాక వీటికి కూడా పసుపు రాసుకోండి. పసుపులో కొద్దిగా నీళ్ళు వేసి పలచగా చేసుకుని 2 పీటలకి పసుపు రాసుకున్నాక మళ్ళీ కుంకుమ బట్టలు పెట్టుకోండి. వీడియోలో చూపించిన విధంగా చేయండి. మామూలుగా అయితే ఒక పీటే పెట్టుకుంటే సరిపోతుంది. నేను చెప్పాను కదా ఎక్కువ ఫొటోస్ పెట్టుకుంటానని, అందుకు 2 పెడుతున్నాను. ఇలా బొట్లు పెట్టినాక ఇలా బొట్లు పెట్టుకున్నాక కింద ఎలా అయితే అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నామో పీట మీద కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మన ఫొటోస్ పెట్టుకోవాలి. ఫొటోస్కి ముందుగానే శుభ్రంగా తుడుచుకున్నాక గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. నేను ఏ పూజకైనా ఇలా వినాయకుడు ఫోటో కూడా పెట్టుకుంటాను. అందుకే నేను ఇలా వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఉన్న ఫోటో పెట్టుకుంటాను. ఇలా పెట్టుకున్నాక లక్ష్మీదేవి ఫోటో మాత్రమే వరలక్ష్మి పూజలో పెట్టుకుంటారు కదా, అయితే అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా పూజించడం చాలా మంచిది అంటారు. అందుకని వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. తర్వాత వరలక్ష్మీదేవి ఫోటో అంటే లక్ష్మీదేవి ఫోటో కూడా ఇలా గంధము బొట్టులతో అలంకరించుకున్నాక ఇలా పెట్టుకోవాలి. ఈ ఫోటోలకి పూలు పెట్టాలి. ముఖ్యంగా చామంతి పూలు పెట్టాలి. ఫస్ట్లో అయితే వరలక్ష్మీదేవికి ఫస్ట్ చామంతి పూలతో పూజ చేసిన తర్వాతే తలలో పెట్టుకునేవారు. ఇప్పుడంటే సంవత్సరం తరబడి పూలైతే అవైలబుల్గానే ఉంటున్నాయి. అయితే నేనైతే చామంతి పూలు, గులాబీ పూలతో ఫోటోలను అలంకరించుకున్నాను. మీరు పూలదండలు కూడా వేసి అలంకరించుకోవచ్చు. ఇప్పుడు కలశం పెడుతున్నాను. ఆల్రెడీ పద్మం వేసాం కదా, రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకుని ఇలా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. మీ దగ్గర ఈ ప్లేట్లు ఏమి అవైలబుల్ లేకపోతే తమలపాకులు వేసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా 3 గుప్పుట్లు బియ్యం పోయాలి, లేకపోతే మీరు ప్లేట్ అంతా కూడా వేసుకోవచ్చు, లేకపోతే 3 గుప్పెళ్ళు పోయండి. తర్వాత పసుపు కుంకుమ వేసి కలశానికి కూడా వెండి చెంబు కానీ రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ పెట్టాలి. చెంబుకి పసుపు రాసుకుని నేనైతే 3 బొట్లు పెడతాను, కుంకుమ బొట్లు. అది కూడా అక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ఇందులో వాటర్ వేసుకోండి. మరీ నిండా వేసుకోకుండా కొంచెం తక్కువగా వేసుకోండి. కొబ్బరికాయ పెడతాం కదా, ఒలిగిపోకుండా ఉంటాయి. ఇందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు
రూ. 1 కాయిను అలాంటివి వేసుకోండి. మీ దగ్గర ఉంటే వెండి బంగారపు కాయిన్స్ కూడా వేసుకోవచ్చు. అయితే ఇవన్నీ వేసినాక ఇందులో 5 మామిడాకులు కానీ 3 మామిడాకులు కానీ పెట్టాలి. మీ దగ్గర లేకపోతే తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు. అయితే నేను పెట్టలేదు, మర్చిపోయాను, తర్వాత పెట్టాను. అప్పటికి పూజ ఏమి మొదలవ్వలేదు. పూజ మొదలైనప్పుడు ఇలా ఒక్కసారి కలశం అంతా రెడీ అయినాక లేపి కింద పెట్టి పూజ స్టార్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరికాయకు పసుపు నిండుగా రాసుకుని 3 బొట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక బ్లౌజ్ పీస్ని తీసుకుని కోణాకారంలో చేసుకుని ఈ కొబ్బరికాయ మీద పెట్టాలి. ఇలా కోణాకారంలో చేసుకున్నాక ఈ బ్లౌజ్ పీస్కి కూడా గంధంతో బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఈ కొబ్బరికాయ మీద పెట్టాలి. అయితే ఈ బ్లౌజు పీస్ కలర్ కానీ గాజులు కానీ ఎరుపే వేయాలని ఏమీ లేదు. మీరు ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, ఏ కలర్ గాజులైనా వేసుకోవచ్చు. నేనైతే రెడ్ గాజులు వేశాను. ఇలా గాజులు వేసుకున్నాక పైన ఒక చామంతి పూను పెట్టుకోండి. ఇప్పుడు వరలక్ష్మి రూపు వేసుకోవాలి. ప్రతి సంవత్సరం వరలక్ష్మి రూపు తీసుకుంటాం కదా, గ్రాము అరగ్రాముల్లో. నేనైతే స్టార్టింగ్లో తీసుకునేదాన్ని, ఇప్పుడు తీసుకోవట్లేదు. మన స్తోమతను బట్టి తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే పాతవి ఎప్పుడైనా ఉంటాయి కదా, అవి మెడలో వేసుకోకుండా అలా ఉండించుకుని పాలతో శుద్ధి చేసుకుని మళ్ళీ ఆ వరలక్ష్మి ప్రతిమనే యూజ్ చేసుకోవచ్చు. అయితే 9 దారాలు తీసుకుని ఈ రూపుని అందులో వేసుకుని మళ్ళీ రూపుకి గంధము బొట్టు పెట్టుకుని ఇలా కలశానికి వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను క్లిప్పింగ్స్ మిస్ అయినాయి. వినాయకుడిని గౌరీదేవిని పెట్టుకున్నాను. మా పిల్లప్పుడు ఇస్తారు, అవే ఇక్కడ పూజలో కూడా పెట్టుకుంటాను నేను. అలాగే వినాయకుడికి విగ్రహం ఉంది, అది కూడా పెట్టాను. పసుపులో కొద్దిగా వాటర్ వేసి పసుపు వినాయకుడిని చేసుకుని తమలపాకు మీద పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని ఒక బెల్లం ముక్క అరటిపండు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత పూజలో పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ఏదైనా గిన్నెలో కానీ ఇలా దీపాల్లో కానీ వేసి పెట్టుకోవచ్చు. పూజలో 2 దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే నేను ఒక 4 దీపాల వరకు పెట్టాను. మా ఇంట్లో శంకుచక్ర దీపాలు ఉన్నాయి, అందుకే పెట్టాను. మీరు 2 పెట్టుకున్నా సరిపోతుంది. ఈ దీపాలకు కూడా కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకుని పువ్వులు కూడా పెట్టుకోవాలి. వీటిలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి 2 దీపాలు వెలిగించాలి. మీ ఇంట్లో డబ్బులు ఏమైనా ఉంటే డబ్బులు కూడా పూజలో పెట్టుకోవచ్చు. అయితే నేను ఈ సంవత్సరం ఇయర్ రింగ్స్ తీసుకున్నాను బంగారుపివి, అవే పూజలో పెడుతున్నాను. వాటి మీద కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి పూజలో పెట్టుకోండి. మామూలుగా ఇవన్నీ కలశం దగ్గర పెట్టుకోవచ్చు, ప్లేస్ లేకపోతే పీట మీద ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను ప్రతి సంవత్సరం వరలక్ష్మి పూజకు చీర కొనుక్కుంటాను. మామూలుగా అయితే కలశానికి చీర కడతారు కదా, వాళ్ళైతే ఈ చీరను కట్టేసుకోవచ్చు. మేము కలశమే పెడతాం కాబట్టి చీర కట్టం కాబట్టి ఇలా పూజలో పక్కన పెట్టేసుకుంటున్నాను. ఓ ప్లేట్ తీసుకుని చీర పెట్టుకుని అందులో బ్లౌజ్ ఉన్నా సరే విడిగా బ్లౌజ్ పెట్టాలి. తర్వాత తమలపాకులు, అరటిపళ్ళు, పువ్వు, చిల్లర పైసా, ఓ డజన్ గాజులు, పసుపు కుంకుమ వక్కలు, అలాగే మనం నానబెట్టుకున్న శనగలు, వరలక్ష్మీదేవికి అన్నట్లు ఇవన్నీ పూజలో పక్కగా పెట్టుకోవాలి. మామూలుగా తాంబూలం ఇచ్చినప్పుడు సేమ్ ఇవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది, చీర తప్పించి. తర్వాత ఇలా నేను పేపర్లు వేసుకుంటున్నాను. తర్వాత అరిటాకులు వేసుకోవాలి. హైదరాబాద్లో అరిటాకులు దొరకడం అంత ఈజీ కాదు. నాకు 2-3 రోజులు పాతవి దొరికాయి, అయినా పూజలో అవే పెట్టుకున్నాను. అరిటాకులు ముఖ్యం కాదు పూజకి. తర్వాత కలశాన్ని దీపాలను ఇలా పువ్వులతో అలంకరించుకోవచ్చు. తోరణాలు కట్టుకోవాలి. వరలక్ష్మీదేవి కోటి మనం పూజ చేస్తున్నాం కాబట్టి మనకొకటి తోరణం కట్టుకోవాలి. ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నా, తోడుకోడళ్ళు అత్తగారులు ఉన్నా వాళ్ళకు కూడా కట్టవచ్చు. అయితే 9 దారాలు వేసి ఒక దారంగా చేసుకుని పసుపు రాసుకుని 9 ముళ్ళు వేయాలి. మీరు ముడికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తర్వాత 9 చోట్ల పువ్వులు కానీ ఆకులు కానీ కట్టుకోవచ్చు, లేకపోతే ఒక ముడికే పువ్వు కట్టుకుని మామూలుగా 9 ముళ్ళు మామూలుగా వేసుకోవచ్చు. ఇలా తోరణాలు రెడీ చేసుకుని పూజలో పెట్టుకోవాలి. తర్వాత పూజలో ప్రసాదాలు పెట్టుకోవాలి. ప్రసాదాలు ఎలా చేయాలనేది నా ఛానల్లోకి వెళ్తే వీడియోలు ఉన్నాయి, చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. పెళ్ళైన తర్వాత మొదటి సంవత్సరం వరలక్ష్మి పూజ చేస్తాం కదా, అప్పుడు ఏవైతే ప్రసాదాలు పెడతామో అవే ప్రతి సంవత్సరం పెట్టాలంటారు. నేనైతే
ఈ ప్రసాదాలే పెట్టాను, ఇప్పటి వరకు అవే పెడుతున్నాను, ఏవి పెంచుకోకూడదు, ఏవి తగ్గించకూడదు అన్నట్టు. అయితే శనగలు నైటే నానబెట్టి పొద్దున్న కడిగేసి వాటర్ తీసేస్తే పచ్చి శనగలు రెడీ అవుతాయి. ఇవి కంపల్సరీ పూజలో పెట్టుకుంటారు. సలివిడి, వడపప్పు, బెల్లం ముక్క, పానకం, పరమాన్నం, కుడుములు, బూరెలు, పులిహార, నేనైతే ఇవే పెడతాను ఎప్పుడు. ఇప్పటికీ మానటం లేదు. అలాగే ఫ్రూట్స్ కూడా నేను ఎప్పుడు యాపిల్, బత్తాయి, దానిమ్మ, అరటిపళ్ళు ఇవి ఒక్కటే పెడతాను. అలాగే ఇలా రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ నీళ్ళు పూజలో పెట్టుకోవచ్చు. అలాగే ఒక కొబ్బరికాయ కూడా పూజలో కొట్టుకోవాలి. అయితే పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఏకహారతి, పసుపు, కుంకుమ, అక్షింతలు, అగరబత్తీలు, పంచపాత్ర, హారతి ఇచ్చుకునేది గంట అన్నీ సిద్ధం చేసుకుని పూజ ప్రారంభించుకోవాలి. తర్వాత అగరబత్తీలు తీసుకుని వెలిగించుకుని మనం ఏకహారతి కానీ దీపాలు పెట్టుకున్నాం కదా, 2 అవి శంకుచక్ర దీపాలు కూడా పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వెలిగించుకోవాలి. మీరు ఏకహారతితో అయినా వెలిగించుకోవచ్చు, ఇలా అగరబత్తీలతో అయినా వెలిగించుకోవచ్చు. ఇలా దీపారాధన చేసినాక ధూపాన్ని వినాయకుడికి చూపించాలి. శుక్లాంబరధరం పాడుకును గం గణపతియే నమః అనుకుని ఈ పూజకు ఎటువంటి ఆటంకాలు కలగవద్దని ముందు వినాయకుడిని పూజించాలి. అయితే ముందుగా దీపాలు వెలిగించాం కదా, అక్కడ అక్షింతలు వేసి నమస్కారం చేసుకున్నాక వినాయకుడికి ప్రసాదం పెట్టాం కదా, అరటిపళ్ళు, బెల్లం ముక్క, వాటికి నీళ్ళు చల్లి నైవేద్యం చూపించి తర్వాత అక్షింతలు కూడా వేసుకుని నమస్కారం చేసుకున్నాక వరలక్ష్మీదేవిని పూజించాలి. వరలక్ష్మీదేవి వ్రతం పుస్తకం దొరుకుతుంది. ఈ పుస్తకాన్ని ఫాలో అవుతూ పూజ చేసుకోవచ్చు. అయితే ఇందులో అదాంగ పూజ, అష్టోత్తర శతనామావళి అంటే 108 మంత్రాలు ఉంటాయి కదా, వాటిని అక్షింతలతో కానీ పువ్వులతో కానీ, నా దగ్గర అయితే వెండి పుష్పాలు ఉన్నాయి, వెండి పుష్పాలతో పూజ చేస్తున్నాను. మీరు అక్షింతలతో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కథ ఉంటుంది కదా, కథ కూడా చెప్పుకోవచ్చు. తోరగంటి పూజ అని వస్తుంది. తోరణాలు కట్టాం కదా, వాటికి అక్షింతలతో పూజ చేయాలి అప్పుడు. అలాగే కలశ పూజ కూడా ఉంటుంది, కలశానికి చేయాలి. ఈ విధంగా పూజను చేసుకోవాలి. అయితే మేము ఇవన్నీ చేయలేము అనుకున్నప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక కలశం పెట్టుకున్నాం కదా, కలశానికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసుకుని దీపారాధన చేసుకుని ధూపం ఇచ్చి నైవేద్యం పెట్టాం కదా, నైవేద్యం మీద నీళ్ళు చల్లి చెల్లించి కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. తర్వాత మన మంగళసూత్రాలు ఉంటాయి కదా, వాటికి కూడా తడి పసుపు పెట్టుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని నమస్కారం చేసుకోండి. తర్వాత లాస్ట్లో హారతి ఇవ్వాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి, చాలా మంచిది. మీకు ఏమైనా హారతి పాటలు వస్తే హారతి పాట పాడండి, లేకపోతే పుస్తకంలోనే మంగళహారతి ఉంటుంది, అదైనా పాడుకోవచ్చు. తర్వాత ఆనంద కర్పూర నీరాజనం అనుకుని నీళ్ళు చల్లి దేవుడికి ఇచ్చినాక మనం కూడా తీసుకోవాలి. తర్వాత కొన్ని అక్షింతలు, ఒక పువ్వు తీసుకుని 3 ప్రదక్షిణాలు చేసి దేవుడి కాడ వేసి దండం పెట్టుకోవాలి. ఇలా పూజ అయితే పూర్తవుతుంది. పూజ అంతా అయినాక మీరు కలశాన్ని కదిలించవచ్చు. ఒక 3 సార్లు పైకి లేపి కింద పెడితే కలశం కదిలించినట్టు. ఇప్పుడు మార్నింగ్ పూజ చేసుకున్నాం కదా, మనం ఈవినింగు పూజ దగ్గర ఉన్న చీరను కట్టుకుని మళ్ళీ రెండోసారి దీపారాధన చేసి మళ్ళీ శనివారం కూడా అలాగే చేసి శనివారం 3 దీపారాధనలను ఇలాగైనా ఎత్తవచ్చు. లేకపోతే ఇప్పుడు మార్నింగ్ పూజ చేసాం కదా, ఈవినింగ్ పూజ చేసి ఈవినింగ్ అయినా దేవుడిని ఎత్తవచ్చు. ఇలా పూజ అంతా పూర్తయినాక దేవుడి కాడ ప్రసాదం తీసుకోవాలి. సాయంత్రం పూజ దగ్గర పెట్టిన చీరను కట్టుకుని తాంబూలం ఇవ్వాలి. ఎవరైనా ముత్తైదువుల్ని 3 కానీ 5 కానీ 9 మందిని ఇలా పిలిచి తాంబూలం ఇవ్వచ్చు. సాయంత్రం గుడికి కూడా వెళ్ళవచ్చు. ఇలా మా ఇంటి వరలక్ష్మి పూజ అయితే పూర్తయింది. నేను ఇలాంటి వీడియోస్ చేయడం కొత్త, ట్రై చేశాను, మీకు ఎవరికన్నా యూజ్ అవుతుందని. అయితే నెక్స్ట్ వీక్ కదా వరలక్ష్మి పూజ, నేను ముందుగానే పూజ చేసేసుకున్నాను. నేను ఊరు వెళ్తున్నాను, నాకు వీలవదు, అందుకు ముందు శుక్రవారమే పూజ పూర్తి చేసుకున్నాను. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. ఈ వరలక్ష్మి పూజ చేసుకోవడం వల్ల మనకు ధనధాన్యాన్ని కానీ సౌభాగ్యాన్ని కానీ ఏ లోటు ఉండదు. ఈవినింగు దేవుడి కాడ ఉన్న చీర కట్టుకుని ఇలా దీపారాధన చేశాను. మా పాప ఫోటో తీసింది, ఇది ఈవినింగ్ ఫోటో.
పింక్ కలర్ చీర అయితే మార్నింగ్ కట్టుకున్నాను. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.